హలో అండి, భవానీ రుచులు. ఈరోజు మీకు చూపించబోయేది మా ఇంట్లో వారానికి 3 సార్లైనా చేసుకునే ఫిష్ ఫ్రై. క్రిస్పీ ఫిష్ ఫ్రైని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. రుచికి అంటే సముద్రపు చేపలేనండి ఎంతైనా. ఒక్కోసారి ఒక్కో రకం చేపలతో ట్రై చేస్తాను. ఈసారి మాత్రం 2 రకాల సీజనల్ చేపలతో ట్రై చేయబోతున్నాను. చేపల్ని ముందుగా పొలుసు తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. నీటిలో బాగా కడుక్కొని ఓ పక్కన పెట్టుకోవాలి. ప్రత్యేకంగా కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తాజా రుచి కోసం నిమ్మరసంతో పేస్ట్ లాగా బాగా కలుపుకొని ఆ మసాలాను చేపలకు బాగా పట్టించాలి. ఒక ప్యాన్లో చేపల ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కాస్త నూనె మరిగాక చేపల్ని ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసుకోవాలి. మూడు 4 నిమిషాలు ఫ్రై అయ్యాక చేపలు రెండవ వైపు కూడా ఫ్రై అయ్యేలా చేపల్ని తిప్పుకోవాలి. ఫ్రై చివరి వరకు స్టవ్ ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉండేటట్టు చూసుకోవాలి. ప్రతి నిమిషానికి ఒకసారి ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా క్రిస్పీ అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. అంతే. ఫ్రైడ్ పీస్ని ఓ బౌల్లో తీసుకొని ఆనియన్ రింగ్స్ డిప్పింగ్ సాస్తో సర్వ్ చేసుకుంటే సరి. ఇలా వేయించిన చేపల్ని ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో 2 కరివేపాకు రెమ్మలు, 2 పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ముందుగా వేయించిన చేపల్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేయించిన పచ్చిమిర్చి కరివేపాకుతో గార్నిషింగ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు ఫ్రై చేయడానికి ఎలాంటి చేపలు ఇష్టపడతారో కామెంట్ చేయండి. ఇలాంటి తెలుగింటి రుచులు మరెన్నో చూడటానికి భవానీ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ భవానీ.